నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నెట్ పరీక్ష రద్దు చేయాలంటూ రాజ్యంలో యూటీఎఫ్ నిరసన. నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని స్పష్టం. కల్వకుర్తిలో ఎస్ఐఆర్ పై బిఎల్ఏలతో ఎమ్మెల్యే కాసిరెడ్డి సమావేశం. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు తొలగించవద్దని ఆదేశం. విజయనగరం 26వ డివిజన్ లో వైసీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే ఆదితి సమక్షంలో టీడీపీలో చేరికల జోరు. ఏలూరులో రోడ్డెక్కిన రేషన్ డీలర్లను సమస్యలు పరిష్కరించాలని ధర్నా. పల్నాడులో హైకోర్టు తీర్పుతో 3 గ్రామాల ప్రజలకు ఊరట. పంచాయతీలుగా కొనసాగాలని తీర్పు. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, విజయనగరం జిల్లా రాజంలో సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహణను రద్దు చేసి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 30 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు మళ్లీ పరీక్షలు నిర్వహించడం అన్యాయమని యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంకలో గౌతమి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నూతన దంపతులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం సంతాన గోపాల స్వామి పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, తలంబ్రాల బియ్యం పంపిణీ చేశారు. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము గౌతమీ నదీ తీరంలో ఇటీవలనే ప్రతిష్ఠ చేసుకున్న నూతన ఆలయంలో ఇటీవల యానాంలో సాయిబాబా వారి దేవాలయములో బైపాస్ లో గల సాయిబాబా వారి దేవాలయంలో అర్చక విధులు నిర్వహిస్తున్నటువంటి అప్పల సూర్యకామేశ్వరరావు పద్మావతి దంపతుల కుమారునకు ఇటీవల 20వ తారీఖున తాళ్లరేవులో వివాహం జరిగింది. ఆ నూతన దంపతులు ఈ రోజున మన నూతనముగా నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారికి వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణము నిర్వహించడం జరిగింది. అలాగే తరువాత శివ పంచాయతంలో ఉన్నటువంటి సంతాన గోపాల స్వామి వారికి పూజ నిర్వహించడం, ఈ కార్యక్రమాలన్నీ ఆలయాన్ని నిర్మించిన తర్వాత వీరు తొలి కళ్యాణం ముందుగా కళ్యాణం చేయించుకున్నారు. వారు ఆ స్వామివారి అనుగ్రహం వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక నమస్కారాలు చేస్తూ స్వస్తి.
విజయనగరం జిల్లా 26వ డివిజన్లో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గణపతిరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని చూస్తే టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరు కూడా ఆ వార్డ్ నుంచి మనకి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ 2 సంవత్సరాల్లోనే మనం మొట్టమొదటిసారి 10 కోట్లు మనం BMRDA నుంచి తెచ్చుకున్నప్పుడు మీ వార్డులోనే ఫస్ట్ అనౌన్స్మెంట్ చేశారనేది నాకు గుర్తు, క్లియర్గా గుర్తు నాకు. అయితే ఆ 10 crores ఎప్పుడైతే 10 కోట్లు మనకు వచ్చిందో ఈ రోజు వరకు ఆ పూర్తి వర్క్లు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి, 1 or 2 తప్ప. రోడ్లు, డ్రైన్లు ఇలా అన్ని వార్డులకు కూడా అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే దాని తర్వాత మళ్ళీ 5 కోట్లు ఇచ్చారు. ఆ వర్క్ జరుగుతూ ఉన్నాయి, బాగా జరుగుతున్నాయని చూసి మళ్ళీ ఇంకొక 5 కోట్లు వచ్చినాయి మనకి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో SARపై BLAలతో ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా అకారణంగా తొలగించకుండా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ నెల 27న జరిగే గ్రామ సభల్లో BLAలు, పార్టీ నాయకులు అప్రమత్తంగా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని కోరారు. ఇట్లాంటి రకరకాలుగా ఎక్కువ సమస్యలు అవే ఉన్నాయి. 100 సంవత్సరాలు అయినట్టు 18 సంవత్సరాలు 25 సంవత్సరాల కొడుకు కూతురు అంటే నమ్మడానికి లేకున్నది, అది నమ్మించడానికి ప్రూవ్ కావాలి. నమ్మడానికి లేదు అంటే మనం నమ్మలేము, అయితే అది నమ్ముతాము అనడానికి ప్రూవ్ కావాలనుకుంటున్నాం. ఇలాంటివి 65,000 మంది మన ఒక కాన్స్టిట్యూన్సీలో 2 లక్షల పైచీల నుంచి 65,000 మంది పోతే రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది లేరు అని చెప్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారని మిత్రులు చెప్తా ఉన్నారు. నేను అంత డెప్త్కి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఆ ఏదో ఒకటి జరగకుండా మనం కాన్షియస్గా ఉండాలి, నిబద్ధతతో పని చేయాలి. మనకు అప్పచెప్పినటువంటి పనిని, మనం ఒప్పుకున్నటువంటి పనిని పూర్తి స్థాయిలో దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి. అంటే ఇచ్చిన గడువులో కూడా ఈ 65,000 మందిని అందరూ కలిసేసేసి కేటగరైజ్ చేసి అందరూ పొందుపరిచితే వాళ్ళకు ఓటు వచ్చినట్లు అవుతే, ఇక ఇప్పటివరకు చెప్పినట్టుగా మిత్రులు ఇక్కడ అందరూ చెప్పారు ఏంటి, జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. విజయనగరం జిల్లా రాజాంలో బాలికల వసతి గృహం వార్డెన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంధువుల వివాహ వేడుకకు కొంతమంది బాలికలను తీసుకెళ్లి రోడ్లపై డాన్సులు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికలను బయటకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అల్విజాన్ మసీదులో చిన్నారులు మక్కా మదీనా నమూనాలు, ఇస్లామిక్ చిత్రాలను ప్రదర్శించారు. ప్రత్యేక నమాజు, ఖురాన్ పఠనం, ప్రవక్త మహమ్మద్ జీవితంపై ఉపన్యాసాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. फिर 70,000 साल तक रुकू में वो नूर अव्वल झुका रहा, फिर 70,000 साल तक कौमा में रहा, फिर 70,000 साल तक सजदे में रहा, फिर सर उठाया। इसी तरह उसने 2 नफ्ल अदा किए। अल्लाह मैंने तेरी इबादत कबूल की, मान क्या मांगता है? सुभान अल्लाह। जानते हैं अल्लाह के हबीब उस वक्त कौन याद है?
इरशाद फरमाते हैं कि उस बुजुर्ग ने ज़बान हाल से अर्ज किया कि मौला मुझे मालूम होता है कि तू मुझे एक कौम की तरफ अपना उनका रहनुमा बनाकर भेजने वाला है। मैं ये दुआ करता हूँ कि बतकाज़ाए बशरियत उनसे गुनाह सरजद होंगे, उनसे खता सरजद होगी। విజయనగరం జిల్లాలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను ప్రభుత్వం అధికారులు నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం, ఇంకా పప్పు దినుసులు, కాయగూరలు ఇవన్నీ ఉన్నాయి. అసలు సామాన్యుడికి వచ్చే ఆదాయం ఎంత? వీళ్ళు పెంచే రేట్లు ఎలాగున్నాయి? ఆకాశానికి రెక్కలు చిగురుతున్న రేట్లు ఎగురుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఎలాంటి చర్యలు, నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం విచారకరం ఉంది. అసలు సామాన్య మానవుడికి ఏంటి పరిస్థితి? వాడి జీవనాన్ని ఏ విధంగా సాగించుకోవాలి? రోజుకి 500-600 వాళ్ళు కూలి తెచ్చుకుంటే ఒక పంచదార 1 కేజీ కొనాలంటే 70 రూపాయలు కొంటే మిగతా వస్తువులు ఎలా కొంటాడు? బియ్యం 70 రూపాయల నుండి 80 రూపాయలు కూడా పలుకుతున్నాయి. ఇంకా వాళ్ళు తిండి ఏం తింటాడు, వంట ఏం అసలు ఏం చేసుకుంటాడు? వాళ్ళ జీవనం ఎలా సాగిస్తున్నాడు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వీటి ధరలను నియంత్రించాల్సిన అధికారులు నిద్రపోతున్నారు అని సోషలిస్ట్ పార్టీ అధికారుల పైన కూడా దుమ్మెత్తుతున్నామండి. అధికారులు ఏం చేస్తున్నారు? అసలు రేట్లు పెరుగుతున్నాయి, పబ్లిక్ లో ఉంటున్నారు, వాళ్ళు కూడా అధికారులు కూడా కొంటున్నారు. అధికారులు కొనేటప్పుడు ధర ఎంత ఉంది, ఎందుకు పెరిగిందని కూడా అడిగే అధికారే కరువు అయ్యారండి. ఇప్పుడు సివిల్ సప్లై అధికారులు వాళ్ళు పట్టించుకోవట్లేదు, అవునా? జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ జిల్లా వ్యవస్థని ఎలా నడిపించాలనేది జిల్లా కలెక్టర్ వారి పైన ఉంటుంది. కానీ జిల్లా కలెక్టర్ గారు స్పందించట్లేదు, ఎలాంటి ఫిర్యాదు పట్టించుకోవట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో శ్రావణ మాస పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 4 రోజుల ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ, పవిత్ర గ్రామ ప్రదక్షిణ, వేద పారాయణం, మూలమంత్ర హోమాలు, యాగశాల ఆరాధన, స్నాపనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలం సంకిలిలో ఇంధనాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు పంట పొలాల్లోకి చేరి వరి పంట దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చేపట్టారు. వ్యర్థాల వల్ల పంటలు పాడవడమే కాకుండా పొలాలలో పనిచేస్తున్న వారికి చర్మ సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని, వ్యర్థాలు పొలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలిపారు. సంకిల్ విలేజ్, రేగిడి ఆమదాల మండలం, విజయనగరం జిల్లా. నా పేరు కది రమణ. మాకు ఇక్కడ ఈఐడి ఫ్యారీ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. జిఎంఆర్ టైంలో నుంచి ఈఐడి ఫ్యారీ వాళ్ళకి షిఫ్ట్ అయ్యింది. ఈఐడి ఫ్యాక్టరీ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఈ ఫ్యాక్టరీకి అనుకోని దగ్గర 9 ఎకరాలు 10 ఎకరాలు నాయుడు చెరువు అనేది ఉంది. ఆ చెరువు కింద ఆనుకొని దగ్గర ఒక 90 ఎకరాలు 80 ఎకరాల వరకు ల్యాండ్ ఉంది. అది ఇంతవరకు కూడా చెరుకులు పండించేవాళ్ళు. చెరుకులు పండించడం వల్ల ఈ పొల్యూషన్ వాటర్కి చెరుకు అయితే అలవాటు పడిపోయి ఉంది. చెరుకు కాసేది ఎప్పుడు కూడా చెరుకు అనేది నష్టం వచ్చేది కాదు.
చెరుకు నష్టం వచ్చేది కాదు. ఈ యాజమాన్యం ఇప్పుడు ఏడ్ చేసిందంటే మరి చెరుకులు వేయకండి, ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామని చెప్పేసి అధికారులు వచ్చి కూడా చూడొచ్చు. ఈ చెరువు కింద ఉన్న 70 ఎకరాల రైతులకి కూడా ఈ యాజమాన్యం తగు న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా దీనికి సహకరించి యాజమాన్యంతో ఈ నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా బీచిపల్లి పుణ్యక్షేత్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో వ్యాపారులు, హోటల్, లాడ్జ్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు, పురోహితులతో సమావేశం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ఎంఆర్పీ ధరలకే విక్రయాలు, ట్రేడ్ లైసెన్స్, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బోట్లలో పర్యాటకులకు లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. అవన్నీ మాట్లాడదు నీదే కదా. దేవాలయం నుంచి ఆదాయం వస్తుందా, ఏం చేస్తున్నారు అనే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తే మన దేవాలయాలకు శుభ్రత ఉంటుంది. మీరు ఏ ఒక్కరు కూడా మీరు సహకరించకపోయినా అది మీ కలెక్టర్ ఏంటంటే నాకు ముందు తెలుసు కాబట్టి వచ్చేసి ఆల్కహాల్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎవరు అన్నాడు. ఓన్లీ పబ్లిక్ అంతా కూడా ఏంటంటే దేవాలయం. ఏలూరు జిల్లాలో టేకు బ్యాంకుపై ఎలక్ట్రిక్ మీడియాలో వస్తున్న నిరాధార ఆరోపణలను బ్యాంకు చైర్మన్ అలపాటి వజ్ర అంబికా ప్రసాద్ ఖండించారు. ఆర్బీఐ సహకార శాఖ నిబంధనల ప్రకారమే బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించకుండా వార్తలు ప్రసారం చేయడం వల్ల ఖాతాదారులు, డిపాజిట్లలో ఆందోళన నెలకొనే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో వార్తలు ప్రచురించే ముందు బ్యాంకు అధికారుల వివరణ తీసుకోవాలని కోరారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంచుమించుగా ఒక 4 ఏళ్ల నుంచి నడుస్తున్న పరిస్థితి. సిఇఓ గారు ఉంటారు. మన గతంలో అచ్యుతరావు రిటైర్ అయిపోయారు. పాపం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్లేస్ లో భాష చెప్పండి, పేరు చెప్పండి, ఇంట్రడక్షన్ తీసుకోండి. సిఇఓ గారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. విజయవాడ సార్. నేను ఇండియన్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యి వచ్చారు. ఆర్బీఐకి అప్లై చేసిన తర్వాత ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తేనే పెట్టుకుంటాం. ఇద్దరు పంపిస్తామండి. ఇద్దరు ప్రపోజల్ సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కూడా మాకంతా పేపర్లో వేస్తాం. పేపర్లో వచ్చిన సెలక్షన్ కమిటీ ఉంటుంది. నేను ఇంటర్ఫేర్ ఉన్నాం. ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ కన్నా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కమిటీ వేసి బయట నుంచి ఒక సీఈఓ తీసుకుంటాం. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. చేసిన తర్వాత 3 కమిటీ వేసి దాని తర్వాత సెలెక్ట్ చేస్తే దాంట్లో 4 సెలెక్ట్ చేస్తే 4 2 ఫెయిల్ అయిపోయారు. 2 ఉన్నారు. ఆ 2లో ఈయనకి పంపిస్తే ఈయన పేరు ఇచ్చింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు దేనా బ్యాంకు జనరల్ మేనేజర్ చేసిన వ్యక్తి మన ఏలూరు వారే. మనకి లక్కీగా మనకి మంచి సర్వీసు ఇస్తున్నారైనా మన బ్యాంకుకి. అది చాలా మా బోర్డు అదృష్టం. ఎందుకంటే ఈయన కూడా ఏలూరు జిల్లాలో రేషన్ డీలర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. కమిషన్ పెంచాలని, పనిభారం తగ్గించాలని, స్మార్ట్ ఫోన్లు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం కేవలం 6,000 కమిషన్తో పనిచేస్తున్న తమపై బియ్యం బ్యాగుల క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి అదనపు బాధ్యతలు మోపడం భారంగా మారిందని రేషన్ డీలర్లు యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో పోలీసులు ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్ఐ ఎంకన్న, చింతలపూడి సిఐ క్రాంతికుమార్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ సెంటర్లో పర్యటించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష రద్దు చేయాలని కిలారి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టెట్ మార్కుల శాతాన్ని తగ్గించాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా అయిన సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపులు కల్పించాలని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిన్నటి రోజు రిలీజ్ చేసినటువంటి స్పెషల్ టెట్ కు వ్యతిరేకంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. అందులో భాగంగానే కందుకూరు డివిజన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినందుకు ఒకసారి అందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమాభినందనల్ని తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజున అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వమే మనల్ని రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. ఎవరైతే 2010కి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ రోజున స్పెషల్ టెట్ ని పాస్ కావాలి. ఆ రకంగా పాస్ కావడం ద్వారానే మీరు ఉద్యోగాల్లో కొనసాగుతారు. ఏదైతే విద్యా హక్కు చట్టంలో 23(1) నిబంధన ఉందో ఆ నిబంధనే అత్యంత దుర్మార్గమైనటువంటిది. వీళ్లు ఏ రోజైతే నియామకం పొందారో ఆ రోజున్నటువంటి నిబంధనల ప్రకారం, ఆ రోజున్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈఎస్సీ రాసి వీళ్లు ఉద్యోగాల్లోకి రావడం జరిగింది. కానీ ఈ రోజున ఆర్టీ యాక్ట్ 2010లో అమలులోకి వస్తే ఆ చట్టంలో అందరూ టెట్ పాస్ కావాలని నిబంధన పెడితే ఆ నిబంధనకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజున ఉపాధ్యాయులందరూ అది పాస్ కావాలి, లేకపోతే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పడం అనేటువంటిది అత్యంత హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఖండిస్తా ఉంది. అందు కారణంగానే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా టెట్లు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సందర్భాల్లో మెమోరాండాలు సమర్పించిన సందర్భంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్. పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో విలీనం చేసిన పసుమర్తి, గణపతివరం, మానుకొండవారిపాలెంలో గ్రామాలు పంచాయతీలుగానే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గ్రామాల్లో నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని గ్రామస్తులు తెలిపారు. తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య మా 3 గ్రామాలని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. అటు పైన లేదు, కింద లేదని మధ్యలో వదిలేసి మమ్మల్ని గాలికి వదిలేసిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ గత 5 సంవత్సరాల నుంచి కనీసం తాగడానికి నీళ్లు లేవు, స్వీపర్లకు డబ్బులు ఇవ్వడానికి పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం వచ్చినాక మన శాసనసభ్యుల వారు ప్రత్తిపాటి పుల్లారావు గారు చొరవ తీసుకొని ఎంతో పట్టుదలతోటి, కృషితోటి ఖచ్చితంగా మా గ్రామాలని త్రిశంకుల నుంచి బయటపడేసినందుకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.